గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, శ్రీనివాసరావు, ఈరోజు మీ ఇద్దరిని పిలిచినటువంటి ముఖ్య కారణం చాలా పెద్ద సబ్జెక్టు, జనాలకి ఖచ్చితంగా వివరించాల్సిన సబ్జెక్టు, అనుమానాలు తీర్చాల్సిన అంశం. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి కూడా దిశానిర్దేశం కావాలంటే చురకలు కూడా అంటించాల్సిన సబ్జెక్టు. కాబట్టి మీ ఇద్దరు విశ్లేషణ కంపల్సరీ అని చెప్పేసి మేము భావించాం ఈరోజు. సో తెలిసిందే, నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన చాలా అంశాలు అందుట్లో ఉన్నాయి. అందుట్లో మంచి కన్నా అరాచకం, దుర్మార్గం, దుష్ట క్రియలు ఇవి మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనని మనం ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి అంశంని ఒక్కొక్క పాయింట్ని, అక్కడ నేను జరిగిన సంఘటనలో ఒక్కొక్క పాయింట్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో శ్రీనివాస గారు, ఫస్ట్ మీతోనే ప్రారంభిద్దాం. అందరికీ నన్ను జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే ఒకటే గుర్తొస్తుంది. మేము 2029లో వస్తే రప్ప 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 అన్నట్టుగా మేక తలకాయలు నరికినట్టు నరుకుతాం అని బహిరంగంగా ఆ ప్లకార్డులు పట్టుకొని, ఫ్లెక్సీలు పట్టుకొని, ఇంకా చాలా ఉన్నాయి, అవి మనం చెప్పుకోవడానికి కూడా వీళ్ళైనటువంటి భాషలో ఉన్నాయి కాబట్టి వాటిని కావాలని టచ్ చేయట్లేదు. అసలు ఇంత దుర్మార్గంగా ఈ రకంగా పెడతంటే అసలు ఇది ఇచ్చే సందేశం ఏంటి? వీళ్ళు రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వం ఏం చేయాలి? అసలు దీని గురించి మనం పూర్తిగా విశ్లేషించాలి. ఇక్కడ కిషోర్ గారు మ్యాటర్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి డిసైడెడ్ అండి. ఎలాగంటే ఎలైట్ పీపుల్, శాంతి కాముకులు, పెద్ద మనుషుల్లాగా వ్యవహరించేవాళ్ళు, లేకపోతే పీస్ఫుల్ శాంతి దూతలు, ఇలాంటి వాళ్ళు నా వెనకాల ఎప్పుడు రారు అని అతనికి స్పష్టంగా ఉంది. సమాజంలో కూడా ఒక రకమైన మార్పు, అంటే ఎవరిని నిందించలేదు దీంట్లో, కాలానుగుణంగా వచ్చిన మార్పు ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ ఫోకస్, లేదంటే వాళ్ళ విచ్చలవిడితనం పెరగటం, భయభక్తులు లేకపోవడం, సమాజం పట్ల బాధ్యత లేకపోవడం, పెద్దల పట్ల చులకన భావం, ఇలాంటివన్నీ పెరుగుతూ వచ్చిన యువతలో కూడా చెడు అలవాట్లు అనేటువంటిది చాలా ఎక్కువైపోయినాయి. ఇదివరకు మేము సిగరెట్ తాగుతాను. నేను సిగరెట్ కాల్చాలంటే ఎప్పుడైనా సినిమాకి వెళ్ళామనుకోండి, మేము తాడి చెట్లకి ఎదిగిన తర్వాత కూడా నేను థియేటర్లో బయటకు ఇంటర్వెల్కి వచ్చినట్టు సిగరెట్ నోట్లో పెట్టుకుని బయటకు వస్తే మా ఊరు ఎవరన్నా కనిపించేసి మా ఇంటికి చెప్పేసి కూడా వెళ్ళి భయం వేసింది మాకు. వాడు చెప్పేస్తాడు, చెప్పకరా బాబు అని బతిమాలుకునేవాళ్ళం. ఒక నాన్ వెజిటేరియన్ హోటల్కి వెళ్తే మేమేమైనా తాగి వచ్చామేమో అని, ఇదంతా ఎప్పుడో జమానాలో ఏం కాదు, ఒక 30-40 ఏళ్ళ క్రితం. ఊళ్ళో సినిమాలు ఏం ఆడుతున్నారా అన్నాడు. మాకు సంబంధం లేనివాడు మా ఊరుడు అంతాడు. మా చుట్టాలు కాదు, మా బాబాయ్ కాదు, మాకేం మామయ్య గట్ట ఏం కాదు, మా ఊరుడు జస్ట్ ఏం సినిమాలు ఆడుతున్నాయి అని ఒకటి. మేము ఆ సినిమాల థియేటర్ల పేర్లు అన్నీ చెప్తుంటే మేమైనా తాగి వస్తే అది వాసన వస్తుంది కదా, ఆడే క్లాస్ మీకు ఎత్తడమాట మాకు. అలాగ సమాజం పట్ల ప్రతి ఒక్కడికి ఒక బాధ్యత ఉండేది. ఇలాగే పిల్లలకే భయం భక్తులు ఉండి, ఇప్పుడు ఏమీ లేవు, కామన్ అయిపోయింది అంతా. అలాంటి టార్గెట్ చేసుకున్నాడు అతను. అతనికి ఆరాధ్య దైవంగా మారాడు అది ఆల్రెడీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్కూల్ వేరు, తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వేరు, అందులో ఉండే నాయకులు చాలా వరకు మా మెజారిటీ అంతా కూడా బాబు గారు అంతా ఒక పెద్ద మనిషి తరహాలో ఉంటాయని. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అందరూ కూడా అచ్చం అలాగే ఉంటారు, అందులో ఒక్కడు కూడా తేడా ఉండడం. ఆ తేడా ఉన్నవాళ్ళు ఎవరిని ఉంటే ఏమలేక అందులో నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు వరుసగా 3 పర్యటనలు అతనే. 3 పర్యటనలు కూడా ఎలాంటివో చూడండి. చైన్ స్నాచర్స్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి మత్తులో తూగేవాళ్ళు, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవాళ్ళు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వాళ్ళు పోలీసులో ట్రీట్మెంట్ ఇస్తే అది మంచితో చెడ్డతో చట్ట ప్రకారం ఒప్పో తప్పు పక్కన పెట్టండి, వాళ్ళు తప్పు చేసే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు. దానికి వాళ్ళ తరపున వెళ్ళి దానికి కులం రంగు పొలిమి రకరకాల విన్యాసాలు చేశాడు. నెక్స్ట్ రైతులకి ఏదో మేలు చేస్తా అని చెప్పి ప్రకాశం జిల్లాకి వెళ్ళి ఆ పొగాకు బేళ్ళు శోభరం తొక్కుపడి కోతులు గుంపు పడినట్టు పడ్డారు వీళ్ళంతా. దానికి ఏం మెసేజ్ ఇచ్చాడు అనేటువంటిది అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు ఓవర్ యాక్షన్. నిన్నైతే ఇక మరీ పరాకాష్ట మనకు జోక్గా కనిపిస్తుంది. మనకి ఇది హాస్యాస్పదమే. ఎందుకంటే సంవత్సరం క్రితం
బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని వాళ్ళకి సమాధానం చెప్పలేక వాళ్ళ ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఒక ఆయన. అది దానికి టీడీపీకి ఏం సంబంధం అండి? అసలు అప్పటికి గవర్నమెంట్ రాలేదు, గెలిచారు అంతే వాళ్ళు. అతను బెట్టింగ్ వేసుకున్నాడు. ఆ బెట్టింగ్ వేయడానికి కారణం ఏంటి? వైనాట్ 175 వీళ్ళ గ్యాంగ్ అందరూ కూడా వీళ్ళకున్న పేడ్ గ్యాంగ్ ఉంటారు కదా, టీవీలోని గాల్లో రేపు 11వ తారీఖున ప్రమాణ స్వీకారం, 9వ తారీఖున ప్రమాణ ఇట్టండి బాధ్యాలు ఏంటి మోతండి మందుగుండి ఇలాంటివన్నీ అనేటప్పటికి, అది కాకుండా ఆరాం వస్తాను పోరా వస్తాను ఒరే సులేమాన్ ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఏం చెప్పారు, రేపు గ్యారంటీకి వచ్చేద్దని చెప్పారు. అవును, ఇవన్నీ చూసేటప్పటికి కడప నుంచి వైజాగ్కి ఆ రోజు 9వ తారీఖు ఫ్లైట్లు వేయండి ఇలాంటివన్నీ చెప్పారా. దీంతో అతను పెద్ద మనిషిగా ఉన్నాడు, అతను బెట్టింగ్ కాసాడు, ఆ ఊళ్ళో పెద్ద మనిషి అనుకుంటాను అతను, ఉప సర్పంచ్ లాంటి. అతని దగ్గర బెట్టింగ్ వేసుకుని ఇరుపక్షాలు అతని దగ్గర పెట్టారు డబ్బు, ఇతను పెద్ద మనిషి కదా అని. ఇలాంటివన్నీ వినేసి ఏం చేయడం, ఈ డబ్బు అంతా కలిపి ఇతను కాసేసాడు. ఇతని దగ్గర భద్రపరిచిన డబ్బు పెద్ద మనిషిగా దాన్ని తీసుకెళ్ళి ఇతను కాసాడు బెట్టింగ్, మొత్తానికి చుట్టుపోయింది. దాన్ని మరి ఎలాగా తలెత్తుకుంటాడు, ఎలా సమాధానం చెప్తాడు? తను అక్కడే పోయి అనుకుని నోరు మూసి ఊరుకుంటాడు. నీ డబ్బు నా డబ్బు ఈ డబ్బు అందరి డబ్బులు అక్కడ కాసిన తర్వాత దీని ముఖం చల్లగా చనిపోయాడు అతను. దాంట్లో ప్రభుత్వం కానీ అప్పుడు వ్యవహారం కానీ ఎవరికి సంబంధం లేదు. అది అప్పుడే ఈయన స్పందించాలా. ఒకవేళ అతని అంత ప్రేమ ఉండి ఇలాంటిది ఏమైనా ఉంటే, సంవత్సరం తర్వాత అతని విగ్రహం ఏర్పాటు చేయడం అంటే ఇది చాలా దారుణం. అసలు ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాడు అనేటువంటి అర్థం వరుసగా మూడు దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఈయన ఇలా చేయటం ఇక్కడ ఒక సామాజిక వర్గాన్ని ఉదహరించాడు. ఈ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడికి వైసీపీలో సామాజిక వర్గం ఉండటం ఇష్టం లేదా? అసలు ఆ సామాజిక వర్గం పైన ఉండడానికి ఇష్టం లేదు ఎవరికైనా ఈ రాజకీయ పార్టీలో. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. వాళ్ళ దగ్గర శుభ్రంగా పాలు పితికినట్టు పితికేసుకుంటారా, వాళ్ళ సర్వీస్ తీసేసుకుంటారా, వాళ్ళు డబ్బులు మూటలు ఎత్తే తీసేసుకుంటారా, వాళ్ళు ఏం చేస్తే చేయించేసుకుంటారా, తర్వాత మిమ్మల్ని వద్దంటున్నారండి అని చెప్తారు. ఇది జరుగుతుంది. ఆ పార్టీ ఈ పార్టీ అయినా ఉత్తరించిందా? కృష్ణా జిల్లాలో ఏమైనా ఇప్పుడు జగన్ హయాంలో మంత్రి పదవి ఏమైనా వచ్చింది వాళ్ళకి? ఇప్పుడు లేకుండా ఉందా? ఇప్పుడు లేదు. కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని వాడుకు తప్పడానికి మాత్రమే చూస్తున్నారు అందరూ. వాళ్ళు ఇవన్నీ పట్టించుకునే తీరిక లేదు వాళ్ళు ఎవరికైనా. చేసాం సమాజ కానీ నేను కమ్మ కులోద్ధారకుణ్ణి, మా కొడాలి నాని వల్ల నేను వంశీని అన్యాయంగా జైల్లో పెడితే అన్నం పెట్టి ఆదుకుని ఆశ్రయం ఇచ్చాననేటటువంటి రీతిలో మరి చెప్తున్నాడు కదా. ఇప్పుడు అక్కడ మీకు ఏం జరుగుతుందంటే సమాజ హితులండి మంచి వైపు ఉంటారు. నేను ఆ సామాజిక వర్గం నా మెంటాలిటీ ఉంటుంది సాధారణ 90% ఎవరికన్నా. దాని నుంచి ఒక 10% ఎవిర్లా దెరేరే ఎగ్జామ్షన్ లాగా ప్రతి సూత్రానికి ఒక మినాయింపు ఉంటుందిలా కొంతమంది అటు ఇటుగా ఉండొచ్చు. కానీ ప్రోగ్రెసివ్ థాట్స్తో ఉంటాం, అరాచకానికి వ్యతిరేకంగా పనిచేస్తాం, అభ్యుదయమే ఉంటాం. అలాంటప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని చట్టం తన పని చేసుకుపోతున్నాడు. సమాజానికి ఏం చేయాలో చేసేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. పోయి ఇక్కడ ఏమైందంటే వీళ్ళు పనిగట్టుకుని ముద్ర వేశారు. పనిగట్టుకుని ముద్ర వేయటం ఇది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆయనలో కొత్త మార్పు ఏం లేదు. డే బిగినింగ్ ఎలాగ ఉన్నాడో సామాజిక వర్గం మీద ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన. ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఆశాభంగం పొందుతారు తప్ప ఆయనలో ఏం మార్పు లేదు. నువ్వు ఎవరన్నా అంత వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ సర్వీస్ని బట్టి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏదైనా అవకాశం ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డిలో 2 బాబు ఎక్కిండని ఇప్పుడు ఎక్కించుకోడేనా. ఇంకోటి ఏంటంటే దీన్ని కామ సామాజిక వర్గం మొన్న ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఎలాగైతే యుద్ధం చేసినా వాళ్ళు యుద్ధం చేశారు, అంతకన్నా ఎక్కువ చేశారు. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ అయ్యారు కాబట్టి, బాధితులు కాబట్టి. మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు. కానీ వీళ్ళు బాధితులు వెంటాడబడ్డారు, వధించబడ్డారు. కాబట్టి వీళ్ళు డెఫినెట్గా అండగా నిలబడ్డారు. కొంచెం ఎక్స్పెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం మొహమాట లేకుండా సిగ్గు లేకుండా అన్నీ చేసుకున్నాడు కదా, ఈయన కూడా నేను మారాను అంటున్నాడు కాబట్టి ఈయన కూడా ఏమైనా చేస్తారేమో అని అనుకున్నారు. అదేమీ కనిపించబోయేటట్టుకు సరే మన పని చేసుకుందని ఇతను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుందామని చూస్తున్నాడు. చూసి వీళ్ళని ఏదో మళ్ళీ దగ్గర చేర్చుకుంటే జగన్మోహన్ ఒకటి మాత్రం ఒప్పుకుని తీరాలి. ఈ సామాజిక వర్గాన్ని ఎంత దారుణంగా కించపరిచారంటే వీళ్ళు. అమరావతి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజధాని, దానికి అమరావతి అని అక్కడ ఎప్పటికీ కూడా కమ్మ కులాన్ని ఇబ్బంది పెట్టడానికి నిందించడానికే అమరావతిని వాడుకుంటాడు. నేను కాక మన టీవీ డిబేట్లో కూడా జరిగింది. అది
భ్రమరావతి అంటాడు, కమరావతి అంటాడు, ముంపు ప్రాంతం అంటాడు, కట్టు బొట్టు తిండి అన్ని విషయాల్లో చేశారు. అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, తర్వాత జాస్తి కృష్ణ కిషోర్ గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు, ఇంకా అనేక మందిని వేధించాడు. పోస్టింగ్ లేకుండా పెట్టాడు, పక్కన విఆర్లో పంపించేసాడు. వాళ్ళు మామూలుగా అలాగే నాయకుల్ని కూడా టార్గెట్ చేశాడు. వీళ్ళు అదేం లేదు. అందులో ఉన్నవాళ్ళు అప్పుడు వేధించినోడు ఈడే నన్ను వేధించాడని తెలిసినా కానీ వీళ్ళు అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానంలో, ఈ ప్రభుత్వం ముందు అందరూ సమానంలో వీళ్ళు ఆదరిస్తున్నారు. అది కొంచెం కినుక ఉంటుంది. కమ్మ సామాజిక డెఫినెట్గా కమ్మ సామాజిక వరకు కొంచెం జరిగింది పక్కకి. అలా అతుక్కుని ఎప్పుడు లేరు, కొంచెం దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా దూరంగా జరిగారు. దాన్ని ఇతను ఆ గ్యాప్లోకి ఇతను వచ్చేద్దామని చూస్తున్నాడు. ఎప్పటికీ జరగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన చేష్టలో తను అవమానించిన తీరు, వాళ్ళు మాట్లాడిన ఒక పనికిమాలినోడు, కరోనా కూడా కమరోనా ఇలాంటి మాటలు మాట్లాడాడు. వ్యాక్సిన్ గురించి కూడా కులం ఆడించాడు. ఒక్కొక్కడు తాడి చెట్లులాగా ఎదిగి ఏ సామాజిక వర్గం పార్టీ అని చెప్పుకుంటారు ఆ పార్టీలో ఎదిగి ఓడలు దిగిన మర్రిల్లాగా అడుక్కు తినేవాళ్ళు కూడా ఇవాళ పెద్ద పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ పార్టీ కోసం 82 నుంచి కష్టపడి పనిచేసి ఆ పార్టీ సానుభూతి పరులు కొవ్వొత్తుల్లా కరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆస్తులు కరిగించేసుకున్నారు, ప్రాణాలు ఇచ్చేశారు, దొల్లేశారు ఆ పార్టీ కోసం. జెండా కూడా కొనుక్కుని కట్టుకున్నారు వాళ్ళ కారులకి. అటువంటి వాళ్ళని ఇప్పటికీ మామూలుగా అలాగే ఉన్నారు. ఇప్పటికీ ఆ పార్టీ పట్ల అలాగే ఉన్నారు. వీళ్ళు మాత్రం శుభ్రంగా తెగబలిచి బ్లేడ్కి తెగరాళ్ళు, కత్తికి తెగరు, పెద్ద ఎడదీయాల అంత బలిచిపోయి ఉన్నారు వాళ్ళు. ఎస్ రాజేష్ గారు, మీరేమంటారు? నిన్న పర్యటన ఒకవైపు అయితే, ఇప్పుడు అడుసుమల్లి గారు చెప్పినట్టుగా కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం, నేను కమ్మ రక్షకుడిని అని చెప్పేటువంటి ప్రయత్నం, కమ్మవాళ్ళ మీద చంద్రబాబు దమననీతి ప్రదర్శిస్తున్నాడు, దండయాత్ర చేస్తున్నాడు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కినుక వహించిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ కొంత మరి ఈయన మాటలకు ఎక్కడ కరిగట్టి పక్క చేరే అవకాశం ఉందా? అదొకటి. ఈ రప నరుకుడు ఏంటి, అసలు ఏమి సందేశం ఇస్తున్నారు? అంటే నేను ఆ జిల్లాలోనే పుట్టి పెరిగా. గుంటూరు జిల్లాలో ప్రతి టౌన్లో ఉన్న రౌడీ సంస్కృతి గురించి నాకు అవగాహన ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఒకనాడు చాలా విశృంఖలత్వంగా హింసకి కారకమైన ఫ్యాక్షనిజం గురించి నాకు అవగాహన ఉంది. మనం ఏదో ఫ్యాక్షనిజం అనగానే కమాండర్ జీపుల్లో తెల్ల లుంగీలు కట్టుకొని డబల్ బ్యారల్ గన్లు పెట్టుకొని బాడీ గార్డులు పెట్టుకున్న రాయలసీమ ఫ్యాక్షనిస్ట్నే గుర్తు చేసుకుంటాం. కానీ చాలా సంవత్సరాల పాటు రాష్ట్రంలో పోలీస్ రికార్డుల ప్రకారం, క్రైమ్ రికార్డు ప్రకారం అత్యధిక రాజకీయ హత్యలు జరిగిన జిల్లా గుంటూరు జిల్లా. చాలా సంవత్సరాల పాటు. అంటే నేరం ఆ సమాజంలో అంతగా మిళితమైపోయింది. అదే సందర్భంలో రాష్ట్రంలో హైయెస్ట్ లిటరసీ పర్సంటేజ్ కూడా గుంటూరు జిల్లానే. బ్రహ్మాండమైన స్కూల్స్, కాలేజీలతోటి ఇవాళ గ్రామాలు ఖాళీ అయిపోయినాయి. చదువుకున్న జనరేషను వివిధ ప్రాంతాలకు వలస లేని పర్యవసానం. అటువంటి ప్రాంతం ఇవాళ చాలా రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కారణం ఏంటి అంటే ఆ జిల్లాలోనే ఇవాళ రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలు అక్కడ గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. రీసెంట్గా 143 ఎకరాల్లో గూగుల్ సంస్థని ప్రతిపాదిస్తూ ప్రకటన వచ్చింది. అదే సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తుంది కూడా ఆ గుంటూరు జిల్లా గుండానే బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా నీటి సరఫరా జరగాలి. అంటే ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుకి ఒక కీలక భూమిక పోషించే ప్రాంతం గుంటూరు జిల్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ జిల్లాను టార్గెట్గా చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో జరిగిన వరుస సీక్వెన్సెస్ గమనించుకుంటే మొట్టమొదట తెనాలి పర్యటనకి వెళ్ళాడు. తెనాలి పర్యటనకి ఎందుకు వెళ్ళాడు? ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు? అంతకుముందు గుంటూరు మిర్చి దగ్గరికి వెళ్ళాడు. మిర్చి యార్డు దగ్గరికి వెళ్ళింది. పోనీ మిర్చి రైతుల సమస్య, మిర్చి రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు. ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా అక్కడ రైతుల పరామర్శ గురించి ఆ ఇష్యూని లేవనెత్తడానికి వెళ్ళాడన్నా అర్థం చేసుకుందాం. కానీ అక్కడ కూడా అరాచకం చేశారు కదా. ఇష్యూ అరాచకము. ఇక అది అంటే నీకు తేనె తుట్టి మీద రాయి విసిరితే కొండెగల తుట్టి మీద రాయి విసిరావనుకో ఇక రేగే అయ్యే. వీళ్ళు కందిరేగల మూట. ఇటువంటి వాళ్ళతోటి
జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి కాలు బయటకు పెట్టాడు అని అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏం చేసేవాడు ఆయన? ఆయనకి విపరీతమైన భయం, ఇన్సెక్యూరిటీ. ఆ ఇన్సెక్యూరిటీ దృష్ట్యా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాగా ఒంటరిగా పర్యటన చేయమను, లోకేష్ లాగా ప్రజలతో మమేకమై పర్యటన చేయమను, ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు లాగా పర్యటన చేయమను. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రోజు ఎస్పీజీ అని చెప్పని 986 మందితో ఒక భద్రతా సిబ్బందిని పెట్టుకొని ఆయన జిల్లాల పర్యటన సందర్భంగా ఆయన సొంత నియోజకవర్గాల్లో పర్యటించే సందర్భంలో కూడా షట్టర్లు ముయ్యాలి, బ్యారికేడ్లు పెట్టాలి, పరదాలు కట్టాలి, వేల మంది పోలీసులు పహరాలు కాయాలి, చెట్లు నరకాలి, స్కూళ్ళకి సెలవులు ఇవ్వాలి. అంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఒక భద్రతా వలయంలో పర్యటించేవాడు. ఇప్పుడు దౌర్భాగ్యం, పైన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ కాపాలి. ఇప్పుడు ఏంటంటే అది మరీ విచిత్రమైన సంఘటన. అది కూడా గుంటూరు జిల్లాలోనే అదృష్టం చోటు తీసుకుంది. తాడేపల్లి నుంచి పొన్నూరు పర్యటనకి వెళ్తా ఉన్నాడు. తాడేపల్లి నుంచి పొన్నూరు పర్యటనకి హెలికాప్టర్లో వెళ్తా ఉంటే పొన్నూరు నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది తెనాలి. తెనాలి ఓవర్ బ్రిడ్జ్ మీద పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆపారు మిట్ట మధ్య అంటే అప్పుడు ఏప్రిల్ నెలలో. 1 గంట అయిపోయింది, 10:30 ఆపారు. ఈ జనాలకు మంటెత్తుతో ఉంది. గంటల సేపు ఆ ఎండలో నిలబడి చివరికి తెగిచ్చేళ్ళు అడిగారు, అసలు ఎందుకు ఆపారు మీరు? కారణం ఏంటంటే సీఎం గారి పర్యటన. సీఎం పర్యటన ఎక్కడ? పొన్నూరులో. బుద్ధి తక్కువ పొన్నూరు అయితే ఇక్కడ ఎందుకు ఆపారా మీరు? 30 కిలోమీటర్లు. ఆయన ఎటు వెళ్తున్నాడు? పోనీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదైనా గుంటూరు నుంచి వయా నారాకోడూరు బై రోడ్డు వెళ్తున్నాడేమో, ఈ తెనాలి గుంటూరు ట్రాఫిక్ అక్కడ స్టాగ్నేట్ అవుద్దేమో అనే ఉద్దేశంతో ఇక్కడ ట్రాఫిక్ ఆపారనుకున్నారు. తర్వాత తెలిసింది ఏంటంటే హెలికాప్టర్లో వెళ్తున్నాడు, బై రోడ్డు కాదు. ఇక పోలీసులకి అంటే చుక్కలు చూపించారు జనం. పోలీసుల్ని 4 తోపులు దోసి ఆ బ్యారికేడ్లు నెట్టేసుకొని జనం ఇక లెక్క చేయకుండా వెళ్ళిపోయారు. అంటే నేను అనేది ఏమంటే ఇంత ఇన్సెక్యూరిటీలో బతికిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ పర్యటన సందర్భంగా కూడా ఏంటంటే ఎవరైనా చనిపోతే పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే, గ్రామీణ ప్రాంత రాజకీయాల్లో మమేకమై ఉన్న వాళ్ళమే. ఎవరైనా చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు కొంచెం గంభీరమైన వాతావరణంలో వెళ్తారు. ఎవరైనా కూడా వాళ్ళు కష్టంలో ఉంటారు, బాధలో ఉంటారు, శోకంలో ఉంటారు. అక్కడ మన ఆర్భాటాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఇవ్వరు. కానీ జగన్మోహన్ రెడ్డి అతను ఈ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన దగ్గర నుంచి చేసిన ప్రతి పర్యటన గుర్తు చేసుకుంటే మొట్టమొదటి పర్యటన కూడా గుంటూరు జిల్లాకే నోచుకుంది. ఆ భాగ్యం కూడా వినుకొండ రషీద్ 105 కిలోమీటర్లు తాడేపల్లి నుంచి వినుకొండ. ఈ 105 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి 7 గంటల 40 నిమిషాలు టైం పట్టింది. అంటే ఏంటి, 10ంటికి బయలుదేరితే ఇట్లాగే ఆయన సహజంగా ఆయనతో పాటు ఒక 5-6 కార్లతో ఒక కాన్వాయ్ వెళ్ళేసి వాళ్ళని పరామర్శించి రావచ్చు. నేను ఇందా చెప్పినట్టుగానే ఆయనకున్న పిరికితనం, ఆ పిరికితనంతో నా చుట్టూ కనీసం ఒక 1000 మంది ఉండాలి. ప్రభుత్వాన్ని అడిగాడు, ముఖ్యమంత్రి హోదా నాటి సెక్యూరిటీ నాకు కల్పించండి అని. హైకోర్టుని అడిగాడు, ఆనాటి సెక్యూరిటీ నాకు పునరుద్ధరించండి అని చెప్పని. కానీ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది నీకు? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా నీకు లేదు. ఆ స్థాయి సెక్యూరిటీ నీకు ఎందుకు ఇస్తారు? ఆ రోజంటే ముఖ్యమంత్రివి కాబట్టి, నువ్వే నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉన్నావు కాబట్టి నీ ఇంటికి ప్రభుత్వ నిధులతోటి 30 అడుగుల ఇనప కంచెలు వేయించుకున్నావు. అంటే ఏదో తెలియని పిరికితనంతో బతుకుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పిరికితనంతో బతికే జగన్మోహన్ రెడ్డిని చూసుకొని వీళ్ళకి ఒంటి మీద కొట్ట నిలవట్లా. ఆయన ఏదో పులి సింహం అని చెప్పని వీళ్ళే కితాబిచ్చుకుంటారు. ఒక పక్క ఆయన ఏం భేషజాలకు పోటల్లా, అరే బాబు నాకు చెట్లు నరికితేనే పర్యటన చేస్తా, నాకు బ్యారికేడ్లు కట్టి వలలు పట్టుకొని పోలీసులు నిలబడితేనే పర్యటన చేస్తా అని చెప్పని ఆయన భేషజాలకి ఏం ప్రదర్శించట్లా. నిన్న వినుకొండ పర్యటన నుంచి చూస్తున్నాం, వేలాది మంది తరలి రావాల్సింది ఆయన ఎమ్మటే. చచ్చిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుంటే నీకు వేలాది మందితో ఊరేగింపులు ఎందుకు? నువ్వు రషీద్ పర్యటనకి వెళ్ళినాడు ఒకసారి గుర్తు చేసుకుంటే, నెలగాటల్లో ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి, బాబు మా నాయకుడి కారు కొద్దిగా అసెంబ్లీ లోపల దాకా రానిండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి ప్రాధేయపడ్డారు వీళ్ళ శాసనసభ్యులు. అలా ప్రాధేయపడితే సరే ఏదోటి ఆ కారు అంటే లోపల దాకా తగలబెట్టనిండి అని చెప్పని పర్మిట్ చేశారు. అటువంటి స్థాయి నీకు ప్రజల నుంచి దక్కితే ఎవడైనా కూడా ఏం చేస్తాడంటే తలంచుకొని రెండో కంటికి కనపడకుండా, మామూలుగా ఇప్పుడు ఒకే ఊరిలో ఒకడికేమో స్టేట్ ర్యాంక్ వచ్చింది 10th క్లాసు, ఓ 10 మంది అని తప్పు ఉన్నారు. ఈ ఊరు మొత్తం వాడిని చూపించి 10 మందిని దొబ్బుతూ ఉంటారు.
ఈ 10 మంది బిక్కు బిక్కు అనుకుంటా రోడ్డు మీదకి వస్తే ఎవడేం పలకరిస్తాడో ఎవడేం అడుగుతారో అని చెప్పని వాళ్ళ ఇంటి అరుగు మీదకి రావడానికి కూడా సిగ్గుపడతా ఉంటారు. అట్లాంటిది ఇవాళ ఒక పక్క ప్రభుత్వం 175కి 164తో వాళ్ళు ఫామ్ చేస్తుంటే నీకు 11 సీట్లు 151 నుంచి 11కి పరిమితం అయితే నువ్వు ఊరేగుతా. సరే, నీ శ్రేణుల కంటే వాళ్ళకు బుద్ధి జ్ఞానం లేదు. వాళ్ళు 1000 వాలాలు 2000 వాలాలు పెట్టి రోడ్ల మీద కాలుస్తా నీకు స్వాగతం పలుకుతున్నారు. నీకు ఉండాలి కదా, అరే ఏ విరగదీశారా, నేను ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓడిపోయాం, మనం ఊరేగులు లేవటం ఏంట్రా, సీఎం అని అరవటం ఏంట్రా, మీరు ఆ సీఎం పదవి నుంచి దిగిందా కూరుకోలేదు మీరు అందరు కలిసి అని చెప్పని వాళ్ళని మందలించాలి కదా. అవి ఏమి లేకుండా వినుకొండ పర్యటన చూసాం, తర్వాత మన తెనాలి పర్యటన చూసాం, నిన్నటి పర్యటన కూడా అతను నాగమల్లేశ్వరరావు చనిపోయాడు. కారణం ఏదనే తర్వాత సంగతి. చనిపోయిన కుటుంబాన్ని పరామర్శ కదా నువ్వు వెళ్తున్నావు, సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్తున్నావు కదా. నువ్వు వెళ్ళే క్రమంలో అసలు అంతమందితోటి విజయవాడ నుంచి నిన్న ఆ ఫోటోలో వెనక గౌతమ్ రెడ్డి కనిపిస్తా ఉన్నాడు, దేవినేని అవినాష్ మనుషులు కనిపిస్తా ఉన్నారు. ఇంతమందితోటి ఊరేగుతా వెళ్ళి నువ్వేమన్నా ఎన్నికల నీకు విజయోత్సాహం చేసుకుంటున్నావా? కాదుగా, విజయోత్సవ ర్యాలీ కాదు కదా. అవును, మీకు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. నాకు పొద్దునే చూసాను, నాకు ఇప్పటివరకు ఈ విషయం తెలియదు. మన గంగాధర్ తాటి పోస్ట్ పెడితే నాకు తెలిసింది. ఆయన ఓదార్పు యాత్ర 2009 ఓదార్పు యాత్రలోనట 2 సంవత్సరాలు చేశాడు కదా. ఆ చనిపోయిన వ్యక్తి భార్యకి 2వ పెళ్ళైనా సరే ఈయన పోయి నీ మొదటి భర్త చనిపోయినందుకు నేను నీకు సంతాపం తెలుపుతున్నా, ఒక చనిపోయాడు ఆవిడ కాలాంతరంలో తర్వాత పెళ్లి చేసుకున్నా సరే ఆవిడ పరామర్శించాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది అసలు. అంటే ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి తన ఒక ఎజెండాతో ఉన్నాడు. ఆ ఎజెండా ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా గుంటూరు జిల్లా బ్రాండింగ్ దెబ్బతీయాలి. గుంటూరు ప్రాంతం హింసోన్మాదంతో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు లేవు అనే సందేశాన్ని పంపించాలి. అక్కడ రాష్ట్రం నుంచి, దేశం నుంచి, ప్రపంచం నుంచి వచ్చే పెట్టుబడులు రాకుండా చేయాలి. ఈ లక్ష్యంతో మీరు గమనించుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను ఈరోజు యూట్యూబ్ అకాడమీ, ఇండియా యూట్యూబ్ అకాడమీ ఇన్ఛార్జ్ తోటి మాట్లాడాను, అమరావతిలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయమన్నాను అని చెప్పని ఆయన ఒక ట్వీట్ పెట్టారు. దానికి కింద యూట్యూబ్ అకాడమీని ట్యాగ్ చేస్తూ వైసీపీ వాళ్ళు ఏమని ట్యాగ్ చేస్తూ పెట్టారు, అమరావతిలో మహిళలకు భద్రత లేదు, మీ సిబ్బంది స్వేచ్ఛగా డ్యూటీకి వచ్చి వెళ్ళలేరు, ఇది ముంపు ప్రాంతం, మీరు ఆ యూట్యూబ్ అకాడమీ పెట్టాలనుకుంటే హైదరాబాద్లో పెట్టుకోండి, అమరావతిలో పెట్టొద్దని పెట్టారు. తర్వాత మొన్న జూన్ 6వ తారీఖు రోజు జరిగిన డిబేట్లో ఈ కొమ్మినేని శ్రీనివాసు, కృష్ణరాజు ఉదంతో మనందరం చూసాం. వాస్తవంగా అయితే ఏంటంటే జూన్ 7వ తారీఖు రోజు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది. రాజధాని ప్రాంతంలో అనంతవరము, నెక్కల్ గ్రామాల మధ్య 143 ఎకరాల్లో గూగుల్ సంస్థ ఎస్టాబ్లిష్ కాబోతుంది అని చెప్పారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనకు హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది. 50 ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అయిన క్యాంపస్ అది. ఐఎస్బికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది. ఆ ఇన్ఫోసిస్ క్యాంపస్ ఎస్టాబ్లిష్ అయినాడు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందం ఏంటి అంటే ప్రతి ఎకరానికి 500 మందికి ఉద్యోగ కల్పన జరగాలి. అంటే ఆ ఒక క్యాంపస్ 25,000 సీటింగ్ కెపాసిటీ కలిగిన క్యాంపస్ అది. వాస్తవంగా ఇవాళ 30,000 మంది కంటే ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు. అటువంటిది 143 ఎకరాల్లో అక్కడ ఒక సంస్థ గ్రౌండింగ్ అవుతుంది అని అంటే ఎన్ని వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది అక్కడ? అన్ని వేల మంది ఉపాధి కల్పన, ప్రత్యక్ష ఉపాధి దక్కుతుంది అని అంటే దాని ఇంపాక్ట్ పరోక్ష ఉపాధి ఇంకెన్ని లక్షల మందికి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఆ ప్రాంత ముఖ చిత్రాన్ని మార్చే ఒక సంస్థ గ్రౌండింగ్ అయ్యే ప్రకటన ప్రభుత్వం వైపు నుంచి రేపు రాబోతుంది. ఈ సమాచారం వీళ్ళ కోవర్ట్లు ఉన్నారు కదా ఈ డిపార్ట్మెంట్లు, వీటన్నిటిలో వాళ్ళు ఈ ముఠాకు చేర్చారు. రేపు గూగుల్కి సంబంధించిన ప్రకటన రాబోతుంది అని చెప్పని చేర్చగానే ఆ ప్రాంత బ్రాండింగ్ దెబ్బతీయటం కోసం ఈ సన్నాసుల ముఠా చేరి ఇది వేసల రాజధాని, ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు అంటే గూగుల్ లాంటి ఒక ప్రపంచ సంస్థ వచ్చి అక్కడ గ్రౌండింగ్ అవుతున్న సందర్భంలో అది ఎయిడ్స్ పేషెంట్ల నిలయం, వేసల రాజధానిగా చిత్రీకరించే కుట్రకి తెరలేపారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి అదే ఎజెండాలో భాగంగా ఇప్పుడు నిన్న ఈ పర్యటన సందర్భంగా కూడా ఈ రప్పా నరుకుతాం, ఎవరిని నరుకుతావు, ఎందుకు నరుకుతావు, నీ దగ్గర నరికేసీనుంటే ఇప్పుడు రా ముందుకి, రేపు 2029లో నీకు అధికారం వచ్చిన తర్వాత నరుకుతాను అని అంటుంటే అంటే ఏంటి, అధికారం లేకపోతే నువ్వు మొగాడివి కాదా? మనం గతంలో చూసాం కదా, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుని బట్టలోటి తీసి కొడతా అన్నాడు, పోలీస్ కేసు అయిందనగానే పారిపోయాడు. కొడాలి నాని కాలు బారి చేసి తంతా అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని.
దేవినేని ఉమాని టిప్పర్తో దొక్కిస్తా అన్నాడు. ఎక్కడున్నావు ఇవాళ? వల్లభనేని వంశీ కూడా ఇదే విధమైన ఆర్భాటపు ప్రచారాలు ప్రకటనలు చేశారు కదా. ఇవాళ ఏమైంది నీ సరుకు? ఇవాళ చాలా మందిని చూస్తా ఉన్నాం. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను కూడా మొన్న పొదిలి ఇన్స్పెక్టర్ దగ్గర చేసిన వీరంగం చూసాం. మరుసటి రోజు కేసు అయింది అనగానే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబోకి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఏంటి? అధికారం ఉంటే నీ చుట్టూ 10 మంది నిలబడితే మా అంతటి వీరులు లేరు అని చెప్పని చలామణి అయ్యేవాళ్ళు. ఇవాళ నీకు నరికే సరికే నీ దగ్గర ఉంటే 2029 అధికారం వచ్చిన దాకెందుకు? ఇప్పుడే నరుకు, ఇప్పుడే భయకంపితులు చేయి. నీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేటాడే ధైర్యం ఉంటే ఇప్పుడే రా ముందుకి. ఆ సరుకు లేదు. రేపు ఎప్పుడో 2029 అధికారం వస్తే అప్పుడు ఈ పోటుగాడు వచ్చి నరుకుతాడంట. రప్ప గంగమ్మ జాతరలో ఏటలను నరుకున్నట్టు నరుకుతాడంట ఈ పోటుగాడు. అంటే ఇప్పుడు ఆ జిల్లాలో నరుకుళ్ళు తెలియదు, ఆ జిల్లాలో బాంబులు తెలియదు, ఆ జిల్లాలో రౌడీజం తెలియదు, ఫ్యాక్షనిజం తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ అరపొట్టగాళ్ళు వచ్చి వీళ్ళు నేర్పిస్తే నేర్చుకునే స్థితిలో ఆ జిల్లా ఉందా? అన్ని అనుభవాలు ఆ జిల్లా చూస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో ఆ ప్రాంతాన్ని భయకంపితులు చేయాలా? నా వెనకున్న 1000 మందినో 2000 మందినో చూడండి, నా వెనకున్న సైన్యాన్ని చూడండి. ఎందుకంటే గతంలో ఇతను సిద్ధం సభల్లో చూసాం, స్లీవ్స్ మడిసి యుద్ధానికి సిద్ధంగండి అని చెప్పని. స్లీవ్స్ మడిసి యుద్ధానికి సిద్ధంగా అవుతారా? సరే రండి, మరి కాలేదే. ఇవాళ ఏం సందేశం పంపిస్తా ఉన్నావు? ఇంకొక అంశం, ఇక కులాల గురించి మాట్లాడుతున్నాడు కదా. అసలు కులం గురించి మాట్లాడే నైతికత జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఎందుకంటే అతను కమ్మ సామాజిక వర్గీయులు వైసీపీ పార్టీలు ఉంటే చంద్రబాబుకి ఎందుకు దొగ్దా అంటున్నాడు. అంటే నువ్వు కమ్మ సామాజిక వర్గాన్ని బాగా ఆదరించినడివా, బాగా గౌరవించినడివా? శ్రీనివాసరావు గారు ఇందాక కొన్ని ఇష్యూస్ చెప్పారు కదా. నేను ఇప్పుడు అడుగుతాను జగన్మోహన్ రెడ్డిని, రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి 2022 నుంచి 24 దాకా క్యాబినెట్లో తప్పించి కమ్మ సామాజిక వర్గం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని సందర్భం ఏదైనా ఉందా? ఏ రెడ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నా, టంగుటూరు ప్రకాశం గారు లాంటి బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా ఉన్నా, దామోదరం సంజీవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, కొణిజేటి రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ సందర్భంలో అయినా సరే కమ్మ సామాజిక వర్గీయుల ప్రాతినిధ్యం లేని మంత్రివర్గం ఉందా? మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి కొడాలని తప్పించిన తర్వాత స్థానం లేకుండా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి నువ్వు. నీకు ఆ కులం మీద ప్రేమ గారిపోతా ఉందా? ఇవాళ నువ్వు నిలబడ్డ గుంటూరు జిల్లాలో ఆ గుంటూరు డిఐజీ రేంజ్, గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల పరిధిలో 26 మంది ఇన్స్పెక్టర్లని డిఎస్పీ స్థాయి అధికారులకి 5 సంవత్సరాలు వాళ్ళు కమ్మకోణంలో పుట్టిన ఏకైక కారణంగా పోస్టింగ్ ఇవ్వలా. నువ్వు 2019 మే 30 నువ్వు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే మే 31వ తారీఖు ఏబి వెంకటేశ్వరరావు గారిని డ్యూటీ నుంచి తప్పించావు. కారణం ఏంటి? ఆయన చేసే నేరం ఏంటి? నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉండి భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి అయి ఉండి ఇంకొక రాజ్యాంగబద్ధ హోదాలో పనిచేస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కులం పేరిట ప్రస్తావించావు నువ్వు. అదే సందర్భంలో కోకా సుబ్బారావు గారి తర్వాత ఇంకొక తెలుగువాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతా ఉంటే ఎన్వి రమణ గారిని ఆయన అడ్డుకోవటం కోసం సిజేఐకి లేఖ రాసావు నువ్వు. మరి జాస్తి కృష్ణ కిషోర్ గారి మీద కేసులు నమోదు చేసావు. తర్వాత దమ్మలపాటి శ్రీనివాస్ గారు, ఆయన మీద ఇన్సైడర్ ట్రేడింగ్ పెట్టావు. నువ్వు ఎంతమందిని వేధింపులు గురి చేసావు? ఎంతమందిని అక్రమ కేసులు పాలు చేసావు? నువ్వు ఇవాళ కేసులు పాలై ఉన్న వంశీ గురించి మాట్లాడుతున్నావు, లేదు మిగిలిన నాయకుల గురించి మాట్లాడుతున్నావు. మరి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా నీ హయాంలో జరిగిన అరెస్టులు, వాటికేం సమాధానం చెప్తావు? అంటే ఇవాళ తప్పు చేసిన ఆ రోజు ఎవరు ఏం తప్పు చేశారనేది నిర్ధారణ చేయకుండానే నువ్వు జైలు పాలు చేసావు. ఇవాళ స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ అయ్యున్నాళ్ళనే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే తప్పు చేసినా అరెస్ట్ చేయకూడదా? విచారణ జరపకూడదా? అంటే మీకు ఏమైనా అడిషనల్ ప్రివిలేజెస్, ఇమ్యూనిటీ ఉన్నాయా సొసైటీలో చట్టం దగ్గర? 100కి 100 పాళ్ళు కులాల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకన్నానంటే కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా రెడ్ల గురించి మాట్లాడే అర్హత కూడా ఇతనికి లేదు అని చెప్పని రెడ్డి సామాజిక వర్గం కూడా ఇతను డిజోన్ చేసుకుంది. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో, గత ఎన్నికల్లో 52 స్థానాలకు 49 స్థానాలు ఇచ్చిన రాయలసీమ ఈసారి 7 స్థానాలకు పరిమితం చేసింది. కారణం ఏంటో ఒకసారి గుర్తు చేసుకో. నువ్వేమంటున్నావు? వైసీపీలో కమ్మ సామాజిక వర్గీయులు ఉంటే నేరం అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు అంటున్నావు. తెలుగుదేశంలో రెడ్లుంటే నేరం అని నువ్వు భావించావా? అందుకే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపించావా? అందుకే బీటెక్ రవి గారిని, రాంప్రసాద్ రెడ్డి గారిని,
చల్లా బాబు గారిని, జేసీ ప్రభాకర్ రెడ్డి, పొద్దుటూరు సుధీర్ రెడ్డిని, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని, బీసీ జనార్దన్ రెడ్డి గారిని, అలాగే మన భూమా అఖిలప్రియని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ వేధింపులకు గురి చేసావా? 100కి 100 పాళ్ళు నీ హయాంలో నీతో రాజకీయంగా విభేదించిన ఏ రెడ్లని నువ్వు ఊపిరి తీసుకొని ఇలా, ఏ రెడ్లని వాళ్ళు రెడ్లు కాబట్టి అని చెప్పని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయలే. అదే సందర్భంలో ఇవాళ తెలుగుదేశంతో రాజకీయంగా విభేదించి నీ పక్షాన ఉన్న నాయకుల్ని తెలుగుదేశానికి రాజకీయ ప్రత్యర్థులుగానే వాళ్ళని పరిగణిస్తారు తప్ప 24 గంటలు కులం నేర్చే నీ కులం కోణంలో ప్రతి నాయకుడిని కులం కోణంలోనే పరిగణలోకి తీసుకోరు. సార్ శ్రీనివాసరావు గారు, మనం ముగించే ముందు ఒక రెండే అంశాలు ఇక్కడ ప్రధానంగా మాట్లాడాలి. ఒకటి, ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగానే ఈ రప్ప నరుకుళ్ళు ఇది ప్రతి సభలో ఏదో ఒకటి ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కోణం తెస్తున్నారు. వీళ్ళు కావాలని దళితుల్ని ముందు పెట్టి వాళ్ళ చేతి పట్టించి వాళ్ళు రేపు అరెస్ట్ అయితే చూసారా, ఇప్పుడు మనం తాజాగా బ్రేకింగ్ న్యూస్ కూడా రప్ప అని పట్టుకున్నటువంటి వ్యక్తి మరి రవికిరణ్ ఏదో ఉంది, రవితేజ అతను అరెస్ట్ చేసినట్టుగా అయితే ఒక వార్త అయితే వస్తుంది. సో సహజంగా ఎక్కువ 90% దళితులనే పెట్టేసి రేపు అవసరమైతే అరెస్ట్ చేసినా ఇంకేదన్నా చేసినా సరే ఆ కోణంలో మళ్ళీ రచ్చలేపడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది ఒక పక్క. ఇంకో పక్క మరి ప్రభుత్వం యాక్షన్ల పట్ల కూడా కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ప్రభుత్వ తక్షణ కర్తవ్యం ఏంటి అనేది కూడా బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు ఇలా బరితెగించడానికి కారణం ఒకటి ఉందండి. ఇతను అవలక్షణాలు, అరాచకాలు, అవినీతి గురించి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడకముందు గత 5 సంవత్సరాల నుంచి మేము ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడాం. ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. రకరకాల మార్గాల్లో వాళ్ళు చేరింది. వాళ్ళు తిరుగుబాటు చేసి అతను పంపించారు. అప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని ప్రజలకు దూరం చేద్దామని అనుకుంటలేదు. ఎందుకంటే అతని ముఖం చూసినట్టు ఇప్పుడు కొంచెం కోపం వచ్చిందనుకో బాబు గారి మీద ఎవరికైనా, ఇతను ముఖం చూడగానే మళ్ళీ బాబు గారి వెళ్ళిపోతున్నారు అందరూ. దాన్ని వాళ్ళు ఏమైనా అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారేమో. ఏ పలికి మాలినాడో ఒక సలహా ఇస్తాడు, 100-150 కోట్లు పెట్టుకుంటారు వృత్తినే. మనకు ₹10 ఖర్చు కూడా ఉండదు, మనం చెప్తే వినాలి యాక్చువల్గా. అటు 100, 200, 300 కోట్లు ఇచ్చి ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళలాగా మనం చేయకూడదండి ఇలాంటివన్నీ చెప్తారు. వాళ్ళలాగా మీరు చేయకూడదు, ఏంటి అరాచకం చేయకూడదు, అవినీతి చేయకూడదు, అంతేకాదు దుష్ట శిక్షణ చేయొద్దని ఎవడు చెప్తాడు? అలా చెప్పి కూడా మీ శత్రువు. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తెట్టుకోవాలి. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ ఉన్నాడు, ఆయన ఎలా చంపించాడు జగన్మోహన్ రెడ్డి మర్చిపోకూడదంటే ప్రజలు డాక్టర్ సుధాకర్ విగ్రహాన్ని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో పెట్టాలి. ప్రతిరోజు అక్కడ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఎవరో ఒకరు వెళ్ళి పనిగట్టి ముఖం పురమాయించాలి, 4 పువ్వులు పెట్టి దండేసి అని. డైవర్ సుబ్రహ్మణ్యం కాకినాడ ఏరియాలో అతని గురించి ఏదో ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలి. ఇదిగోరా బాబు, మీరు ఎప్పుడన్నా పొరపాటును మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని చూస్తే ఇదిగో ఇలాగైపోతుంది మీరు అని చెప్పాలి. దాని మీద డాక్యుమెంటరీలు తీయాలా. మన 150 కోట్లు దొబ్బునడికి ఈ సలహా ఐడియా రాదా? ఓ చిన్న పిల్లోడు గౌడు కుర్రోడు వాళ్ళ అక్క గురించి, అమర్నాథ్ గౌడ్ ఆ అక్క గురించి మాట్లాడుతూ ఆయన తగలెట్టేశారు. అతని గురించి ఒక పాఠశాలలో పాఠం ఉండాల. అతని ధైర్య సాహసాలు, తిరగబడి తత్వాన్ని ఎలా బలైపోయినటువంటిది ప్రతినిత్యం. అలాగే సల్మాన్ కుటుంబం, నాగమ్మ కుటుంబం, ఇలాగ అనేక మంది జరిగిన అరాచకాల మీద, అలాగే అవినీతి మీద కూడా. సర్వేరాళ్ళ మీద అతను ఫోటో వేసుకున్న దగ్గర నుంచి మొదలెడితే మద్యం, ఇసుక, నేను ఋషికొండ కాటేజీ వరకు కూడా దీని మీద ప్రతి నిత్యం ఆయా ఏరియాల్లో ఆయా నాయకుడు ఎవడైతే అరాచకం చేసాడో ఆడిది శిలాపలకంలాగా ఉండాలి. ఆడ ముఖం సిగ్గు లేకుండా అతని ముఖాన్ని, ఏడుపు ముఖాన్ని సర్వేరాళ్ళ మీద వేయించుకున్నప్పుడు మీరు వాస్తవాలని ప్రజలకి ఇప్పుడు స్వాతంత్ర సమరంలో జలియన్ వాలాబాగ్ గురించి మనం చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాం? జనరల్ డయ్యర్ క్రూరత్వాన్ని, పైశాచికత్వాన్ని మనం పదే గుర్తు చేస్తానికి మనం చెప్పుకుంటాం. అంతకనే ఏం తక్కువ ఇది ఇతను చేసింది. దాన్ని ఎందుకు గుర్తు చేయరు మీరు? 150, 250, 300 కోట్లు తప్పి వాడు ఏం పీక్తున్నాడు? చపాతీ, పన్నీర్ బటర్ మసాలా తింటూ కూర్చున్నాడా? మీకెవరు చెప్పరా ఇది? బాలడు మొత్తుకుంటున్నాం, ప్రతి ఏరియాలోనూ ఫ్లెక్సీ ఉండాలి, వీళ్ళందరూ గుర్తు చేస్తూ ఉండాలి. అంతేగాని ఒకసారి ఆ సింహ, ఆ క్రూర మృగాన్ని, ఖడ్గ మృగాన్ని, ఆ ముళ్ళ పందిని వదులుతాం జనం మీదకి అనుకుంటారేటి మీరు? దాన్ని చూపించి భయపెడదాం అనుకుంటారేటి? అతను ఫోటో చూస్తూనే వెళ్ళిపోతారు వీళ్ళు. అటువంటి దాన్ని వదిలేస్తే ఇంకా బెంబెలెత్తిపోతారు. ఆ భయాన్ని పోగొట్టాలి అర్జెంటుగా. ఇక్కడ కులం కార్డు వాడతారు. అతను అదే పునాది. అబద్ధాలు, కులము, మతము, ప్రాంతము, విద్వేషంగా రాజశేఖర్ చెప్పారు. ఆ ప్రాంతాన్ని మొత్తానికి ఇచ్చేయాలండి.
కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు డెఫినెట్గా ప్రభుత్వ అధినేతలు చాలా బిజీగా ఉంటారండి. అందుకనే కొంతమంది సలహాదారుల్ని, కొంతమంది స్ట్రాటజిస్టుల్ని పెట్టుకుంటారు. వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ సామాజిక వర్గాలు మీకు దూరంగా వెళ్తున్నాయి, మీకోసం ఎవరు పనిచేసిన వాళ్ళు ఇవాళ పైకి కిందకి చూస్తున్నారో, ఏదైనా పుస్తకాలు రాసి 6 నెలల్లో మీ దగ్గర మీదెక్కేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో, ఇవన్నీ వాళ్ళు చెప్తూ ఉండాలా ఏంటండి? అవునా కదా? ఇవన్నీ పట్టించుకోకపోతే ఏమవుతుంది? గుడ్ గవర్నెన్స్ ఎలాగవుతుంది? జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు ఎక్కువ తక్కువ, మీరు బాగా నొక్కుతున్నారు, బ్రహ్మాండంగా పడుతున్నాయి, రేపొద్దున ఆడు ఇచ్చాడు మీరు ఇచ్చారంటారు. అలా కాదు. మీరు ఒకనాటి చంద్రబాబు ఈపి సిట్లిపోయింది ఒకడికి హైదరాబాద్లోనే, జర్రిపోతుల్లో వాతలు తేలిపోయినాయి, దెబ్బకి అతను మళ్ళీ 40 ఏళ్ళ తర్వాత కానీ మాట్లాడలేకపోతున్నాడు, ఇప్పుడు కూడా పరుషంగా మాట్లాడలేకపోతున్నాడు. అది కావాలి. ఎందుకంటే అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది అంతా. మీకు జగన్మోహన్ రెడ్డి ఏం సందేశం ఇస్తున్నాడంటే, తెలుగుదేశం పార్టీని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ సవాల్ ఏం విసురుతున్నాడంటే, తెలుగుదేశం పార్టీ కూడా నేను చైన్ స్నాచర్సు, గంజాయి డ్రగ్ పెడ్లర్సు, గంజాయి సేవించే వాళ్ళు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వెనకాల నా పార్టీ కూడా అనుకుంటూనే ఉంటున్నాను. అలాగే కోట్ల రూపాయలు బెట్టింగ్ డోమ్ బెగ్గొట్టేసి ఆత్మహత్య చేసుకున్న కూడా వెనకాల విగ్రహం కూడా పెట్టించాను. మీరు మీ పార్టీ కోసం పల్నాడు లాంటి అతి సెన్సిటివ్ ఏరియాలో పల్నాడు పులిగా పేరుగాంచిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, అక్కడ ఆయన ఆ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటండి, తలలు తీసేసి ముండేలు కాలువలు, అన్ఐడెంటిఫైడ్ బాడీస్, కరక కత్తులు కరాళ నృత్యం చేసి, విచ్చు కత్తులు విలయతాండవం చేసి ఆయన డాక్టర్ గారు ఆపరేషన్ ఎక్స్పర్ట్, సర్జన్, సమాజానికి చికిత్స చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన చనిపోయాడు, ఆయన చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఆయన చంపేశారు. అదే తప్పు జగన్ చేశాడు. మీరు ఏం చేశారు? పైగా ఈ డాక్టర్ గారి విగ్రహం, వాళ్ళ అభిమానులు ఉంటారు కదా, ఒక విగ్రహం ఆయనే శాంక్షన్ చేయించిన ఒక హాస్పిటల్ ఆవరణలో ఆయన విగ్రహం పెట్టారు. రాత్రి తీయించేసాడు సూపరింటెండెంట్. ఆ స్థానిక ఎమ్మెల్యే కూడా, ఆ స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కేడర్ సానుభూతి పరులు వాళ్ళు గెలిచి, మీ వల్ల ఏం గెలలేదు నేను, ఎవరి వాళ్ళు గెలిచాను ఇలాంటి మాటలు మాట్లాడతా ఆ పార్టీ నాయకుల్ని, సీనియర్లని, నవ్యాంధ్ర తొలి స్పీకర్ని అవమానిస్తుంటే ఏం మెసేజ్ పోతుంది? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మంచోడు, చెడ్డడు, దుర్మార్గుడు, అరాచకవాదు, రాక్షసుడు ఏమన్నా కానీ ఉన్నాయి, వాళ్ళ మనుషులు అనుకున్న వాళ్ళని మీదెక్కిచ్చేసుకున్నాడు. దొంగోడేనా? మీరేమో మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు సీనియర్ వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ విగ్రహం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు జాతి ఆత్మగౌరవ సమర పతాకాన్ని రెపరెపలాడించిన వ్యక్తి, అవును కదా? సామాజిక విప్లవకారుడు, సామాజిక చైతన్యం తీసుకొచ్చినాడు, రాజకీయాన్ని గడియల నుంచి దేవుడిల నుంచి వాడలకు తీసుకెళ్ళినాడు, బడుగు బలహీన వర్గాల గొంతే వేదికే నిలిచినవాడు. అటువంటి వ్యక్తి విగ్రహాలు ఇంకా ముసుకేసి ఉన్నాయి 15 ఏళ్ళు 20 ఏళ్ళు. వాటిని ఓపెన్ చేయడానికి చేతులు 2 చేతులతో లాగేసుకుంటానికి డబ్బులు చేసి ఖాళీగా ఉంటాయి కానీ చేతులు, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి చేతులు ఖాళీలేవా? స్థానిక నాయకత్వం ఏం పిక్కుతున్నారు? మీరు ఇలాగే ఉంటే జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడతాడు. తప్పెవరిదే? జగన్మోహన్ రెడ్డి కానే కాదు, మీదే. మీ వ్యవహారం ఎలాగుంటే అక్కర్లేని అనవసర నిజాయితీ, అక్కర్లేని మంచితనం ప్రదర్శిస్తే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి నీచ నికృష్ణ, అసలు సమాజంలో తిరగడానికి అర్హత లేని ఒక అరాజకీయవాది ఇలాగే మాట్లాడతాడు. దీన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇది మేము పదే మేము చెప్తాం, ఇలాగే చెప్తాం. ఎందుకంటే మీరు విని తీరాలా. ఎవరికోసం ఉంటారో? ఈ సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళు మీరు కోరుకుంటారు కాబట్టి వినాలా, అంతే. మీరుంటేనే బాగుంటుంది అనుకున్నాం, మీరు వచ్చారు అయినా సరే మారట్లేదంటే, ఇంకా వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నారంటే, ఇక పావులు అవి ఉండవండి శుభ్రం చేసిన తోట అని చెప్పారు, కానీ ఆ పావులు కనపడుతుంటే ఎదురుకుండా. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఫైనల్ కంక్లూడ్ ఏం చేస్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఎజెండాతోటి తన విధ్వంసానికి గుంటూరు జిల్లాని వేదికగా చేసుకొని గుంటూరు జిల్లాలో అభివృద్ధి జరగటానికి వీలైన పరిస్థితి సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పని కోరుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంగా అతను ఒక 11 కేసుల్లో కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్ నెంబర్ 1. 100కి 100 పాళ్ళు డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులను బెదిరిస్తూ ఉన్నాడు.
డ్యూటీ చేస్తున్న అధికారులు బట్టలోడ తీస్తానంటున్నాడు. సమాజంలో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో పోలీసు ఇచ్చిన పర్మిషన్స్ని వైలేట్ చేస్తూ ఉన్నాడు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం ఈ రప్ప నరుకుతామనే ఈ ప్రకటన ద్వారా అతనే మూలమవుతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ జిల్లా నుంచి నెక్కిన 17 మంది శాసనసభ్యులు ఉన్నారు. 17 స్థానాలకు 17 ఎన్డీఏ కూటమికి దక్కాయి. 3 ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరు కేంద్ర మంత్రి, 3 రాష్ట్ర కేబినెట్లో మంత్రులు ఉన్నారు. రీసెంట్గా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా గుంటూరు జిల్లా వాసి ఆల్పాటి రాజా గారిని ఎక్కడం జరిగింది. ఇంత సీనియర్ నాయకత్వం ఉన్న జిల్లాలో ఆ జిల్లా మీద పగబట్టినట్టుగా అతను వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తా లేదా, ప్రభుత్వం స్పందించుతా లేదో తర్వాత సంగతి. మీరందరూ కూడా ప్రభుత్వం అంతర్భాగమే. ఆ జిల్లా ప్రజల చేత ఎన్నిక కాబడ్డ మీరు మొట్టమొదటి మీరందరూ కలిపి సమిష్టిగా అతను బెయిల్ రద్దు పిటిషన్ సిబిఐ కోర్టులో ఫైల్ చేయండి. ఎంత చేయకూడదు? ఇతను బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తూ ఉన్నాడు. చట్టానికి బద్దున్నే జీవిస్తాను అని చెప్పని సంతకం పెట్టి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి వాళ్ళ ఆ చట్టాన్ని అమలు చేస్తున్న పోలీస్ సిబ్బంది మోరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళని బెదిరిస్తున్నాడు. మీ బట్టలోడ తీస్తానంటున్నాడు. ముఖ్యమంత్రిని తెనాల్లో ముఖ్యమంత్రిని కొడితే తప్పేంటి అన్నాడు. ఎందుకు కొట్టకూడదు అని ప్రశ్నించాడు. అటువంటి వ్యక్తిని ఇవాళ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా అతను మారుతున్నప్పుడు, సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పెంచి పోషిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇతనికి స్వేచ్ఛాయుత వాతావరణం, రాజకీయ కార్యకలాపాలకు మనం స్వేచ్ఛనిస్తున్నాము అని మీరు అనుకుంటున్నారు. కానీ అది సమాజాన్ని పొల్యూట్ చేస్తూ ఉంది. అంటే అణిగిపోయిన ఫ్యాక్షన్ సంస్కృతిని మళ్ళీ పెంచి పోషించడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా ఆ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ సంఘటితంగా మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత బలవంతుడైన నారా లోకేష్ కూడా ఆ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. 91,000 మెజార్టీతోటి ఆ జిల్లా నుంచి తనని నెగ్గించారు. ఇవాళ మంత్రిగా ఆ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. వాళ్ళు కాపురం ఉంటుంది కూడా ఆ జిల్లాలోనే. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఆమె అక్కడ కాపురం ఉండట్లేదు, కానీ ఈ 3 కాపురం ఉంటుంది కూడా గుంటూరు జిల్లాలోనే. శాసనసభ, సచివాలయం అన్నీ గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. అటువంటి జిల్లాని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, దీని ప్రాతిపదికగా రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, 5 కోట్ల మంది భవిష్యత్తుతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు చట్టపరంగా ముందు మీరు అధికారికంగా అతను బెయిల్ రద్దు పిటిషన్ మూవ్ చేయండి. ఇండివిజువల్గా రఘురామకృష్ణరాజు గారు మూవ్ చేయడం కాదు, అధికారికంగా ప్రభుత్వ పరంగా మీకు ఆ హక్కు ఉంది. ఇతని వల్ల జరిగిన ఉల్లంఘనలు మొత్తాన్ని మెన్షన్ చేస్తూ మీరు ఒక అఫిడవిట్ ఫైల్ చేయండి. సిబిఐ కోర్టుని అప్రోచ్ అవ్వండి. అతనికి స్వేచ్ఛాయుత వాతావరణం, రాజకీయ కార్యకలాపాలకి అవకాశం కల్పించడం ద్వారా మేము మోర్ డెమోక్రటిక్గా ఉన్నామని చెప్పని చెప్పుకోవటం కాదు. డెమోక్రటిక్గా ఉండాలి. ఎవరికి ఉండాలి? ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళకు ఉండాలి. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నాకుంది అతను ఫీల్ అవుతున్నాడు. నిజమే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని ప్రస్తావించి విమర్శించే హక్కు నీకుంది. నిన్ను విమర్శించే హక్కు కూడా ఉంది కదా. నువ్వే విమర్శలకు అతీతమా? పొదిలిలో మహిళలు చేసింది అదే కదా. శాంతియుతంగా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు దాడి చేశారు? వాళ్ళని ఎందుకు గాయపరిచారు? అడ్డుకోపోయిన పోలీసు తలెందుకు పగలగొట్టారు? అంటే ఏంటి? నువ్వు నిరసన తెలియజేస్తావు, నువ్వు విమర్శిస్తావు, కానీ నీకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తే నువ్వు దాడులు చేయిస్తావా? నువ్వు భౌతిక దాడులకు పాల్పడి పోలీసులను బెదిరిస్తావా? అంటే ఏంటి అక్కడ? నువ్వు డెమోక్రటిక్ కాదు. ఒక డెమోక్రటిక్ కాని వ్యక్తికి ప్రజాస్వామ్య విలువలు, సిద్ధాంతాలు అని చెప్పని నీతి సూత్రాలు చెప్పడం అని అంటే అది మంచితనం అనిపిట్లా. మీరు మంచితనం అనుకుంటున్నారు. అతను దాన్ని చేతకానితనము, దద్దమ్మతనంగా ఫీల్ అవుతున్నాడు. మరి అతని ముందు చేతకానాల్లాగా, దద్దమ్మల్లాగా ఎస్టాబ్లిష్ అవుతారా? సమర్థులైన పాలకులుగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటారో మీరే ఆలోచించుకోండి.